గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచి ఘోరంగా ఓడిపోయిందని ఆ సంగతిని మర్చి ఈ నెల 4న ప్రజాప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినంగా నిరసన తెలుపుతామని చెప్పడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని కొమ్మలపాటి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పేదల పింఛన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 5 ఏళ్ల గడువు పట్టిందని, రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధిని విధ్వంసకర దుస్థితిలోకి చేర్చిన ఘనత వారిదేనని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారన్నారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నుపోటు దినమంట. జూన్ 4వ తారీఖు ఎన్నుపోటు దినం కాబట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎన్నుపోటు దినాన్ని చేయాలి. ఎవరికెవరు ఎన్నుపోటు పొడిచారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క నాయకులు ప్రజలను ఎన్నుపోటు పొడిచారు, ప్రభుత్వం కాదు. ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఒక్క చిన్నపాటి పెన్షన్ ని ఇవ్వటం కోసం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దేకారు. 250 250 250 250 చొప్పున 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెన్షన్ పెంచుకోవడానికి వాళ్ళు 5 సంవత్సరాలు దేకారు. ఒకసారి గమనించుకోవాలి, సిగ్గుండాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది, ఇచ్చిన హామీల్ని ఒకదాని తర్వాత ఏ విధంగా నిర్వహిస్తుంది, ఏ విధంగా అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని పెట్టి విధ్వంసానికి గురి చేసి అమరావతిని నట్టేట ముంచి పోలవరంని అటకెక్కించి మాట్లాడే మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు, ప్రజలకు ఏదో చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ మాటలకి ఏదో నోరు తెలుసుకొని వింటారనుకోవటం అనేది పొరపాటు. ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి. ఒక పెన్షన్స్ ని ఇచ్చి మరి ఇచ్చిన హామీని ఈ రోజు వరకు గమనించండి. సంవత్సర కాలంలో ఈ రోజు వరకు 1వ తారీఖున పొద్దున్నే వాళ్ళ యొక్క పేదవాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి ఇస్తున్న సందర్భం ఒకసారి గమనించుకోవాలి. సెలవు అయితే 1వ తారీఖు 31వ తారీఖునే ఇచ్చిన సందర్భాలు కూడా గమనించుకోవాలి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నువ్వు మాట్లాడతావు. నిన్నే కదా అన్నదాత సుఖీభావ సంబంధించి ఏం చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ షేర్ రావడంతో ఇమీడియట్ గా వేస్తామని చెప్పారు. వేసారా లేదా? మీకు కనపడతలేదా? మీకు తెలియదా? మీరు రైతులకి బీమా కూడా చేయలేని పరిస్థితుల్లో మీరున్నారే. మోసం చేశారా? రైతుల్ని మోసం చేసిన సంఘటనలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు అసెంబ్లీలో మిమ్మల్ని నిలబెట్టిన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం నిలబెట్టిన సందర్భాన్ని కూడా ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. మీరు రైతుల గురించి మీరు ఆలోచించాలి. ఈరోజు రైతుల యొక్క పంటని ఎంత కొన్నారు అనేది నువ్వు వెళ్లి చూస్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వరి పంటని ఏ విధంగా కొన్నారు, ఎంత చేశారు, అదేవిధంగా మంత్రివర్యులు చెప్పిన విధానాన్ని ఒకసారి మీరు గమనించుకున్న రైతులు ఆనందంగా ఉన్నారు. మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా మీకు రైతుల సమస్యలు పట్టకుండా రైతులని ఏదో ఆదుకున్నాము, రైతులను మోసగించాము అనే ఫీలింగ్ లో మీరున్నారు తప్పితే మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అనేది కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పామండి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నప్పుడు కూడా వారికి చదువు కోసం మరి డబ్బులు ఇస్తాము అనే దాని మీద కూడా చెప్పాం. రేపు జూన్లో మీరేమి వింటలేదా? ఏమైనా సీసం పూసుకున్నారా చెవుల్లో? రేపు తల్లికి వందనం కార్యక్రమాన్ని స్కూల్స్ తెలియకుండా ఇస్తారా? రేపు జూన్లో స్కూల్స్ తెరవడంతో వాళ్ళ అకౌంట్లకి వేయాలనే దాని మీద కూడా సిద్ధంగా ఉంటే మీకు కనపడతలేదా, వినపడతలేదా? ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా మీరు ఏదో పోయింది, మా పార్టీ పోయింది, మేము అందరూ తప్పులు చేసి మమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తున్నారు సజ్జల గారు మాట్లాడుతుంది కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి. మేమందరం జైలుకు పోవాల్సిన వాడమే అనేటువంటి 1-2 నెలలు అనేది వాళ్లే ఒప్పుకుంటున్నారు, మేము కాదు. ప్రజలందరికీ తెలుసు
ఏం జరగాలో ఏం జరగబోతుందో అందరికి తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు రేపు శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఈ ఎన్నుపోటు కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినట్టు కనబడతా ఉందనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. రేషన్ కార్డు తిన్నారే, పేదవాడి పట్టెడు భోజనాన్ని కూడా మీరు లాక్కొని తిని అమ్ముకున్న సందర్భాలు, రైస్ను అమ్ముకున్న సందర్భాలు. పేదవాడికి ఏమి ఇచ్చారు మీరు? ఈరోజు ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళకి రేషన్ షాపులని రెగ్యులరైజ్ చేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటికి రేషన్ పంపించే మార్గాన్ని, అదేవిధంగా సరుకులన్నిటినీ ఇచ్చే విధానాన్ని కూడా ప్లాన్ చేయడం కూడా జరిగిందనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు పరిశ్రమలు ఈ కళ్ళ ముందు కనపడుతుంది. అడవిలాగా పెంచారు అమరావతిని. ఈరోజు చక్కగా పనులు జరుగుతుంటే మీ కళ్ళు కనపడతలేదా? శ్మశానం అన్నారే, ఈరోజు ప్రజలు నివసించేదాన్ని శ్మశానం అంటారా? ఒక్కసారి మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి. వీటన్నిటినీ మనం తీసుకొని, అదేవిధంగా ఏదైతే ఆ రోజు మీరు 5 సంవత్సరాలు భవిష్యత్తుని చదువుకున్న వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేశారు. అందుకనే మెగా డిఎస్సి చెప్పిన మాట ప్రకారం ఇచ్చి రేపు నిలబెట్టుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారనేది కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ప్రతి అంశం మీద ఫ్రీ బస్సెస్ ఆగస్టు 15. ఇంతకంటే ఏం చేస్తారు? 2 సంవత్సర కాలంలో మీ యొక్క అవకతవకలు అందరూ చేసిన, ఒక్కొక్కరు చేసిన తప్పులన్నిటినీ పెనాయిలతో గడుగుతూ సరి చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం గాడిలో పెట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క అభిమానాన్ని, అభినందనల్ని పొందుతూ ఉంటే మీరు ఎన్నుపోటు అంటారు. అసలు అంటానికి సిగ్గుగా ఉండాలి. మనకి ఒకసారి గమనించుకోవాలి. అంటే తప్పుడు దావల ప్రజల యొక్క ప్రశంసలు కూటమి ప్రభుత్వంకి వస్తున్నాయి అంటే తట్టుకోలేరు.